ఇప్పుడు నంది అవార్డ్స్‌ని గద్దర్ అవార్డ్స్‌గా పేరు మార్చడంపై సినిమా ఇండస్ట్రీలో ఎవ్వరు కూడా ఏ ఒక్కరు దానిపై స్పందించడం లేదు. దీనికి గల కారణం ఏంటి? మా వాళ్ళు స్పందించరు. ఏదో ఇది ఉండేదో సచ్చేదా, ఇచ్చేదో సచ్చేదా, దాని గురించి ఎందుకు మనం మాట్లాడటం. ఇప్పుడు నేనేదో మీరు అడిగారు కనుక మాట్లాడా కదా, నిజంగానే అది అయ్యేది కాదు, సచ్చేది కాదు. ఏదో అనౌన్స్ చేశారు. అనౌన్స్ చేసి నరాలు నాలుగు కనుక కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడు అనౌన్స్మెంట్ చేస్తూ ఉంటుంది, శంకుస్థాపనలు చేస్తూ ఉంటాయి. మీరు తెలంగాణ రాష్ట్రంలో కానీ తెలుగు రాష్ట్రాల్లో చూస్తూ ఉంటే కాంగ్రెస్ హయాంలో 27 ఏళ్లలో చేసిన శంకుస్థాపనలు శిలాఫలకాలు ఇప్పటికే ఉంటాయి. చేయరు వాళ్ళు. అనౌన్స్మెంట్లు, శంకుస్థాపనలు అవి చేస్తూ ఉంటారు. ఇప్పుడు కూడా కొత్తగా నిన్నేదో కొన్ని శంకుస్థాపనలు అవి ఎలా ఉంటాయి. వీళ్ళు ఊనే మాట్లాడేవాళ్ళే కానీ చేతల వాళ్ళు కాదు. మాటలు తప్పితే చేతలు ఉండవు. ఇంకా నోరు వేసుకుని పడతాడు రేవంత్ రెడ్డి అంటే కల్చర్ లేకుండా ఒక 20 అడుగుల విదేశాలకు వెళ్ళి 20 అడుగుల గోతికి తవ్వుతాను, పాతి పెడతాను. నిన్నేమో ఎవడరా రా, వయసు ఏంటి, నీ వయసు ఏంటి, కేసీఆర్ వయసు ఏంటి, కేసీఆర్ అనుభవం ఏంటి, ఆయన సుదీర్ఘమైన రాజకీయ నీ జీవితం ఏంటి, నువ్వు నిన్నటిదాకా చంద్రబాబు సామంతరెడ్డిగా ఉన్నవాడివి, చంద్రబాబు పక్కన ఉన్నప్పుడు సోనియా గాంధీని రక్త పిపాసి అయినవాడివి, మీ రిలేషను జైపాల్ రెడ్డి గారు సోనియా గాంధీని ఇటాలియన్ మార్బుల్ అని వ్యంగ్యంగా మాట్లాడాడు. తర్వాత ఆయన కాంగ్రెస్లో చేరాడు, మంత్రి అయ్యాడు పెద్ద ఆయన. నువ్వు అలాగే సోనియా గాంధీని ఇష్టం వచ్చినట్టు మాట్లాడు, ఇవాళ చేరావు, వచ్చావు. ఏదో నీ అవకాశవాద రాజకీయాలు. ఆనాడు సామంతరెడ్డి, ఆ తర్వాత నాకు దీంట్లో ఓటుకు నేటు కేసులో 420 రెడ్డివి దొరికిపోయావు రెడ్డి అన్నట్టుగా. అన్నీ దాటుకుని ఇవాళ అదృష్టం కలిసి వచ్చి తంతే గారెల బుట్టలో పడ్డట్టు సీఎం రేవంత్ రెడ్డి అయ్యావు. ఇప్పుడైనా సామంత్ రెడ్డి, రవంత్ రెడ్డి లాగా కాకుండా సీఎం రేవంత్ రెడ్డి లాగా గౌరవంగా మాట్లాడాలి కదా. ఇప్పటికీ ఆ భాష మారకపోతే ఎట్లా? ఇది గొప్ప అనుకున్నా. ఆ భాషను బట్టి గెలిపించారన్న ప్రజలేమీ రేవంత్ రెడ్డి భాషని, రేవంత్ రెడ్డిని కావాలి రావాలి అని ఎన్నుకోలే. టీఆర్ఎస్ మేము చేసిన కొన్ని క్యాలిక్యులేషన్ మిస్టేక్స్ వల్ల మీరు వచ్చారు. మేము వచ్చి అప్రమత్తంగా ఉంటే మీకు వచ్చే పెద్దదో 60 సీట్లకి 64 జస్ట్ బొటాబొటిగా అలా నెక్లో వచ్చారు తప్పితే, మిమ్మల్ని ఏం ప్రజలు కావాలనుకుంటే మీరే రావాలి, మీరే కావాలని మేము వద్దు అనుకుంటే మీకు 80 సీట్లు 90 సీట్లు ఇచ్చేవారు. మాకు 40 సీట్లు ఇచ్చారు. 39 సీట్లు 40 సీట్లు ఊరినే మాటలు కాదు. ఏదో అసలేమో అహంకారం ఎక్కి మాట్లాడుతున్నారు రేవంత్ రెడ్డికి. పర్టికులర్గా అహంకారం ఎక్కి ఏదో అసలు ప్రజలు తనని నెత్తిని పెట్టేసుకున్నట్టు. అంత అహంకారం పనికిరాదు. ఎగిరిగిరి పడితే కింద పడతారు, మూతిపళ్ళు రాలుతాయి. అది తెలుసుకోవాలి రేవంత్ రెడ్డి. ఒక సీఎంగా మాట్లాడాలి. అతను ఇవాళ నువ్వు అతను ఏకవచనం నాకన్నా చిన్నోడు, ఆయన పదవికి మర్యాద ఇవ్వాలంటే ఇవ్వలేకపోవటానికి కారణం ఆయన కేసీఆర్ని నువ్వు వాడు వీడు అని మాట్లాడటం, ఎవడరా నువ్వు అని అనటం. నీవెంత, నీ వయసు ఎంత, నీ అనుభవం ఎంత రాజకీయంగా. అక్కడ దిగి ఇక్కడ దిగి పిల్లి మొగ్గలేసి అక్కడ కొన్నాళ్ళు ఇక్కడ కొన్నాళ్ళు ఏదో అయ్యావు. ఆయన ఒక ధ్యేయం కోసం పోరాడి చావు నోట్లో గొంతు పెట్టి తెలంగాణను సాధించిన వ్యక్తి. తెలంగాణ యాస, భాష, ఘోష, సంస్కృతి, సాంప్రదాయాలను అవపోసరపట్టిన వ్యక్తి. నీకేమి అవపోసరపడ్డావు? నువ్వు సోనియా గాంధీ కాళ్ళు ఎలా పట్టుకోవాలి, చంద్రబాబు మోచేతి నీళ్ళు ఎలా తాగాలి, ఈనాళ్ళు అది కదా నీ జీవితం. నీకు ఆయనతో పోల్చుకుని గౌరవంగా మాట్లాడాలి. ఆయన ఎక్స్ ముఖ్యమంత్రి, 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రాన్ని పరిపాలించినవాడు. ఆ గౌరవం ఇచ్చి గౌరవంగా విమర్శించు రాజకీయంగా. వాడు వీడు నువ్వు ఏకవచనం తప్పు కదా. ఆ కల్చర్ నేర్చుకోవాలి. అది ప్రజలు చూస్తున్నారు. ఇదే కల్చర్ గొప్ప అనుకుంటున్నాడు ఆయన. ఇలా మాట్లాడడం వల్ల అనుకున్నారు వస్తారు రేపు దీంట్లో అహంభావం అని. ఎవరిది మీది అహంభావం కనపడతారు. మీ అహంభావం ఇవాళ కాంగ్రెస్ అహంభావం కనపడుతుంది. ఇంకా అసలు చెప్పాలంటే ఇప్పటికైనా కాంగ్రెస్ వాళ్ళు ఈ వాగుడు రేవంత్ రెడ్డిని పక్కన పెట్టి కాస్త డీసెంటు బట్టి విక్రమార్కని సీఎం చేసుకున్నా కాస్త గౌరవం కూడా. గెలిచారు, 5 ఏళ్ళు ఉండండి మీరు. ఈ భాషల వల్ల కూలిపోతారు. అది మేము చెప్తుంది. బట్టి విక్రమార్క డీసెంట్, కొంచెం గౌరవంగా మాట్లాడతాడు, పెద్దరికంగా మాట్లాడతాడు. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నాడు, ఆయన మిలిటరీ నుంచి వచ్చాడు, గౌరవంగా మాట్లాడు, ఒక స్థాయిగా మాట్లాడతాడు రాజకీయంగా. ఉన్నారు అలాంటి వాళ్ళు. వెంకటరెడ్డి గట్టి బలమైన నాయకుడు. కనీసం వాళ్ళన్నా సీఎం సీట్లో కూర్చుంటే కాంగ్రెస్ వాదులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఆలోచించుకోవాలి.
ఈ వాగుడుకాయి వీధి రౌడీ భాష మాట్లాడే ఈ ముఖ్యమంత్రితో పరువు పోగొట్టుకుంటాం కనుక రాబోయే కాలంలో అతను దింపేసేసి ఈ కొంచెం డీసెంట్గా ఉన్న బట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇలాంటి వాళ్ళన్న ముఖ్యమంత్రిని చేసుకుంటే కాస్త ప్రజల్లో గౌరవం నిలబడది. 5 ఏళ్ళు మీరు ప్రయాణం చేసే అవకాశం ఉంటుంది. లేకపోతే ఈ భాష ఈ తీరులో రేపు ఎన్నికలు అవగానే మూట కట్టేసుకుంటూ అయిపోతుంది. అది తెలుసుకోవాలి మీ ఎమ్మెల్యేలు, బీజేపీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అందరూ ఈ నిదానాన్ని గ్రహించి ముందు రేవంత్ రెడ్డిని పక్కన పెట్టించి బట్టి విక్రమార్కను, ఉత్తమ్ కుమార్ను చేయించుకుంటే గౌరవంగా ఉంటుంది. సో తెలుగు రాష్ట్రాలలో అసలు నంది అవార్డ్స్ మాటే ఇన్నాళ్ళు లేనే లేదు, అవార్డ్స్ ఇవ్వనే లేదు సినిమా ఇండస్ట్రీలో. కానీ ఇప్పుడు ప్రభుత్వం మారింది, అవార్డ్స్ ఖచ్చితంగా ఏ ఇయర్ మేము ఇస్తాము అని అనేసి రేవంత్ రెడ్డి గారు మాట ఇచ్చారని అంటున్నారు. సో ఈ మాట ఎంతవరకు తీర్చుతారంటారు? దాంట్లో తీర్థతాలు అంటూ ఉంటారు. రేవంత్ రెడ్డి ఎన్నో మాట్లాడారు, ఏం చేల్చలేరు నా ఉద్దేశంలో. వాళ్ళకు ఉన్న ప్రయారిటీ అసలు ఆయన కాపాడుకుంటూ ప్రయారిటీ. రేపు ఎన్నికలయ్యేది లోపు, ఎన్నికలు అయిన తర్వాత, పార్లమెంట్ ఎన్నికలైన తర్వాత తను కాపాడుకునే ప్రక్రియ ముఖ్యం. తను కాపాడుకోవడానికి ఆటికే టైం సరిపోద్ది. ఆయనకి ఆటికే ప్రతి వ్యూహాలు వేసుకుని వెళ్ళాలి. ఎందుకంటే ఆల్రెడీ వ్యూహాలు జరుగుతున్నాయి. ఎన్నికలైనాక రేవంత్ రెడ్డిని పక్కన దింపడానికి 34 ఎమ్మెల్యేలతోటి రెడీగా ఉన్నాడు బట్టి విక్రమార్క. ఉన్న 25 మంది ఎమ్మెల్యేలతోటి శ్రీధర్ బాబు సపోర్ట్ తోటి ఉత్తమ్ కుమార్ రెడ్డి రెడీగా ఉన్నాడు. ఇవన్నీ కనపడుతున్నాయి. ఆల్రెడీ గ్రూపులు రెడీ అవుతున్నాయి. సో ఆ గ్రూపుల నుంచి బయటపడటానికి రాహుల్ గాంధీ కాళ్ళు ఎలా పెసగాలి, సోనియా గాంధీ ముందు ఎలా వంగి ప్రణామాలు చేసుకోవాలి, తన పదవిని ఎలా కాపాడుకోవాలి అనే తాపత్రయము, ఢిల్లీకి పరిదర్శనలు, ఈ కార్యక్రమాలు ఆయనకు సరిపోతాయి. ఇవన్నీ ఉన్నాయి. ఇప్పుడు ఎలక్షన్ వరకు మాట్లాడే మాటలు. తర్వాత వీళ్ళకి వేరే పని వాళ్ళు కాపాడుకుంటారు, వాళ్ళ పదవులు వాళ్ళు కాపాడుకుంటానికే టైం సరిపోద్ది. ఇవన్నీ చేసేది లేదు, సచ్చేది లేదు, ఊరినే ఒట్టి మాట్లాడితే. ప్రొడ్యూసర్స్ అందరూ కలిసి రేవంత్ రెడ్డి గారిని కలవడానికి వెళ్ళారు. సినిమా ఇండస్ట్రీ పరమైనా లేకుంటే దాని వెనకాతలు ఇంకేమైనా కారణాలు ఉన్నాయంటారా? ఏదో అది జస్ట్ ఫార్మాలిటీ అమ్మా. ఫార్మాలిటీ సినిమా ఫీల్డ్ ఏంటంటే ఎవరు సీఎం అయినా ఫార్మల్గా వెళ్ళటం, కలవటం, మీ సమస్యలు చెప్పడం. సమస్యలు చెప్తే ఆ సమస్యల పరిష్కారం మీరే చెప్పండి అన్నాడు ఆయన. అంటే ఆయనకి ఏమీ తెలియదు ఎలాగ ఉంటాయి, మీరే చెప్పండి. సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం సమస్యలకి పరిష్కారం చూపిస్తా, మీరే చెప్పండి ఏం చేయాలో చెప్పండి అని అంటే ఉండే మాట. ఓకే, ఆనవాయితీ ఉన్న ఒక ఫార్మాలిటీగా కలవటం. దానివల్ల ఈ సమస్యలు ఆయన పరిష్కరించేది లేదు, సమస్యలు చర్చించేది లేదు, ఏముండదు. అది జరిగే సమస్యలు అసలు సమస్య తెలిస్తే కదా దాన్ని అవగాహన చేసుకోవడానికి. ఇప్పుడు వీళ్ళనే చెప్పమంటే వెళ్ళిన వాళ్ళు వాళ్ళ పెద్ద సినిమాల గురించి వాటి గురించి చెప్తారు, వాటి గురించి అడుగుతారు. చిన్న సినిమాల భవిష్యత్తు, ఇండస్ట్రీని బతికిస్తున్న చిన్న సినిమాల సమస్యలు వాటి గురించి వీళ్ళు చెప్పరు. ఆ ప్రొడ్యూసర్ని వీళ్ళు పిలవరు. ఎంతసేపు పేర్లు కనపడుతున్న వీళ్ళకి అవి తప్పితే వాళ్ళతోటి ఫోటో దిగటాలు తప్పితే మిగతా వాళ్ళ అసలు సమస్య రూట్లోకి రారు. అదే జరుగుతుంది గత కొన్ని సంవత్సరాలుగా. సో దీంట్లో ఉన్న ఐవాష్ ఫోటోషాప్ తప్పితే జరిగేది లేదు, చేతి లేదు, సమస్యలు లేవు. ఆనవాయితీ కలిశారు, ఎస్ అంతే, అక్కడ అలాగ ఉంటుంది. మళ్ళీ ఇంకోసారి కలుస్తారు, మళ్ళీ ఆయన ఏదో ఫంక్షన్ పిలిచినప్పుడు ఇది ప్రభుత్వానికి నిదర్శన విధానం ఉంటే ఆ మాట అనడు. అసలు మీరే చెప్పండి పరిష్కారం. చాలా క్యాజువల్గా నాకు అన్నం పెట్టండి మీరే తెచ్చుకోండి అన్నట్టు ఉంది. అది చాలా అలక్ష్యము, అలవోకగా చెప్పేసి అర్థమైపోతుంది అక్కడే. సో ఈజ్ నాట్ సీరియస్ ఆర్ ఈజ్ నాట్ సిన్సియర్. వెళ్ళిన వాళ్ళు సీరియస్ ఆర్ సిన్సియర్ తర్వాత వాళ్ళు ఏమిటి అసలు సమస్య, ఇండస్ట్రీకి ఉన్న సమస్య ఏంటి, టికెట్లు పెంచుకుంటమే సమస్య, అది కాదు కదా సమస్య. అది చిన్న సినిమాల మనుగడకి ట్యాక్స్ సిస్టంలో కానీ ఇంకోటి కానీ చిన్న సినిమాలకి స్పెషల్ ఒక ఎక్స్ట్రా షో ఇవ్వటం కానీ ఇంకోటి రకరకాలు ఉన్నాయి. 12 వారాలు చిన్న సినిమాలకు థియేటర్ ఇవ్వాలి, అనేక ప్రపోజల్స్ గవర్నమెంట్ ఉన్నాయి. వాటి గురించి మేమే చెప్పుకుంటానికి, సమస్య మేమే చెప్పి పరిష్కారం మేమే చెప్పడానికి మీరెందుకు అంటే అంత అలక్ష్యం, అంత మీరు చెప్పండి అనేసాడు. దాన్ని కూడా మేము గొప్పగా చెప్పుకోకపోదు. అంతే. ఈ ప్రభుత్వం ఏమి చేయదమ్మా. ఈ ప్రభుత్వం ఊరినే మాటలు, ఈ రభస, అది ఇచ్చేస్తున్నా చేస్తున్నాం ప్రజల మైండ్ని డైవర్ట్ చేయటం, అంతకు తప్పితే వీళ్ళకి చేయగలిగే పాలనా విధానం తెలీదు, పాలనా సంస్కారం. అసలు అప్పులు అంటారు,
రాష్ట్రం పరిపాలన అంటే ఏంటో కూడా తెలియదు వీళ్ళకి. అప్పులు లేని రాష్ట్రం ఉందా, అప్పులు లేని దేశం ఉందా ఈ ప్రపంచంలో? అప్పులని చేస్తుంది ప్రభుత్వం. ఎందుకంటే ప్రజా అవసరాలని ప్రజలు వీటికి ఖజానా డబ్బులు లేవని ఏ ప్రజా అవసరాన్ని వెనక్కి తొయ్యలేదు. ఆ ప్రజా అవసరం ఉన్నప్పుడు డబ్బులు ఉన్నా లేకపోయినా అప్పు చేసైనా సరే, ఏ రకంగా అప్పు చేసినా అది ప్రజా అవసరాలు తీర్చాలి. కనుక పరిపాలనలో భాగం అది. అప్పు చేయటము, అప్పులు అప్పులని అప్పులు ట్రయల్ బ్యాలెన్స్ ఇస్తే అప్పులు అసెట్స్ ఎంత ఉన్నాయి, ఎంత పెరిగింది, సంపద ఎంత పెరిగింది, ట్రాన్స్మిషన్లు గతంలో 2013 అప్పుడు ఎంత, ఇప్పుడు ఎంత, 2013లో పర్ క్యాపిటల్ ఇన్కమ్ తెలంగాణ ఎంత, ఇవాళ ఎంత, విద్యా విధానాల్లో వీటిలో తెలంగాణ ఏ స్థానంలో ఉంది, ఉద్యోగ నియామకాల్లో తెలంగాణ ఏ స్థానంలో ఉంది గతంలోకి ఇప్పటికీ, ఇవన్నీ చూడాలి కదా. ఊనే క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్. ఇప్పుడు అప్పు తీసి ప్రభుత్వం ఏం చేస్తుంది, క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ పెడుతుంది. ఆ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ డెవలప్మెంట్ అది ఆ ట్రయల్ బ్యాలెన్స్ చూడాలి. అది చూడకుండా ప్రజలకి పామర్లకు తెలియదు కనుక అప్పు అంటే అప్పుని వాళ్ళు కొత్తగా మీరు ఎలక్షన్ ముందే తెలుసు, ఊరందరికీ ప్రజలకి తెలుసు అప్పు చేస్తుంది. కానీ 24 అప్పు చేసైనా 24 గంటల కరెంట్ ఇస్తుంది, అప్పు చేసైనా దళిత బంధు ఇస్తుంది అని ప్రజలకు తెలుసు. ఇప్పుడు వీళ్ళేమో దళిత బంధు అంటే అడిగితే చెప్పు తీసుకుని కొడతామని ఒకటి అంటాడు, ఓ మంత్రి అంటాడు. ఏం మాట్లాడుతున్నారు, ఏమి అంత హబ్బావము. ఆఫ్టర్ ఆల్ 64 ఒక 4 సీట్ల అధికంతో ఇంత మాట్లాడితే మీరు ఇంత ఎగిరెగిరి పడుతుంటే ప్రజలు చూస్తూ ఉంటారు. అది కూల్చేస్తాం, ఇది కూల్చేస్తాం. ఆరంభంలోనే అక్కడ ప్రగతి భవన్ కూల్చేస్తారు. అది కట్టింది ఎవరయ్యా? 2012లో మీరే కదా. ఆ కట్టింది మీరే కట్టి వాళ్ళు మీరు కూల్చేసేదో ఏం పిచ్చి మాటలు, పిచ్చి గాలి మాటలు, నోటికొచ్చిన మాటలు, వీధి రౌడీ మాటలు, గాలి మాటలు మాట్లాడటం ఈ ప్రభుత్వం యొక్క లక్షణం. ప్రత్యేకించి ముఖ్యమంత్రి అసలు భాష మార్చుకోవాలి, తీరు మార్చుకోవాలి. ఈ రౌడీతనంగా మాట్లాడటమే రాజకీయం, ఈ రౌడీతనంగా అనుకుంటే ఆ పదవికి కళంకం తప్పితే ఆ పదవికి గౌరవం కాదు.